హాయ్ హలో ఫ్రెండ్స్. ఏ మతమైనా ఏదైనా ఏ దేశమైనా వాళ్ళ ప్రజల కోసమే బ్రతుకుతుంది. వాళ్ళ ప్రజల సంక్షేమంకై తోడ్పాటుకై పాటుపడుతుంది. అంతేకాని వాళ్ళ ఇగోల కోసం ఏ దేశ ప్రజలనైతే చంపుదామని యుద్ధం కోసం ముందుకొస్తున్నారో వాళ్ళంతా కూడా ఒక రకమైన ఉన్మాదులు. వీళ్ళు ఏ ప్రజలకు కూడా న్యాయం చేయలేరు. వాడు చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు అని ఏ ప్రజలు కూడా ఆనందపడాల్సిన అవసరం లేదు. కేవలం మనిషి మాత్రమే చేస్తున్నాడు. మనిషి మనుగడ కోసమే ఏ దేశమైనా ఏ మతమైనా ఏ కులమైనా. మనిషి మనుగడే లేనప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడు ఎందుకు, ఆ దేశానికి పాలన ఎందుకు? కాబట్టి మనుషులు చావకుండా చూసేటువంటి దేశం ఏదైనా ఉన్నట్లయితే అది మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుంది. అంతేకాని ఎవరి కోసము ప్రత్యేకంగా ఎవరు పూజలు చేయాల్సిన అవసరం లేదు. వీడు గెలవాలి వాడు గెలవాలని. ఇక్కడ ఎవడు తక్కువ వాడు లేడు, ఎక్కువ వాడు లేడు. అందరూ దోషులే. యుద్ధంలో పాల్గొకపోయినా ఇండైరెక్ట్గా యుద్ధానికి సపోర్ట్ చేసిన వీళ్ళంతా కూడా యుద్ధోన్మాదులే. కాబట్టి యుద్ధోన్మాదం అంటే ఏందో అనుకుంటున్నారు. పేద ప్రజలను ఆ దేశ ప్రజలను చంపడమే యుద్ధం. ఆ యుద్ధం వలన ఎవ్వరికీ లాభం ఉండదు, ఆయా దేశ అధినేతలకు తప్ప. పేద ప్రజలు ఆ దేశ ప్రజలు చస్తారు తప్ప దాంతో ఎలాంటి లాభం లేదు. అర్థం చేసుకొని అందరూ కూడా సహకరించాలి. యుద్ధం వద్దు, ప్రేమే ముద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.